హీరోల రెమ్యునరేషన్స్ అంటే అమ్మో అనే పరిస్థితి వచ్చేసింది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత పారితోషికాలపై ప్రొడ్యూసర్స్ కు కంట్రోల్ లేకపోయింది. ఇప్పుడు హీరోల రెమ్యునరేషన్స్ మూవీ కలెక్షన్స్ తో పోటీ పడుతున్నాయి. మూవీకి 200 కోట్లు 300 కోట్లు తీసుకుంటున్నారు స్టార్ హీరోలు. టూ మూవీకి అల్లు అర్జున్ దాదాపు 300 కోట్ల పారితోషికం అందుకున్నాడట. ఇప్పుడు ఇండియా వైడ్ గా ఉన్న స్టార్స్ అందరూ ఇంక్లూడింగ్ ప్రభాస్, రామ్ చరణ్, తారక్, షారుఖ్, విజయ్ ఇంచుమించు ఇంతే స్థాయి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పాన్ ఇండియా వైడ్ గా స్టార్స్ అందరిది ఒక దారి అయితే మలయాళ స్టార్స్ ది వేరే దారి. వీళ్ళు పైసా రెమ్యునరేషన్ తీసుకోకుండా లూసిఫర్ 2 లాంటి భారీ చిత్రాన్ని తీశారు. పృథ్వీరాజ్ సుకుమార్ రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాను నిర్మించాడు. మోహన్ లాల్ డబ్బులు లేకుండానే సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ చేశాడు. లూసిఫర్ కోసం లాల్ డబ్బులు తీసుకోకపోవడం ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. దేశంలో మిగతా స్టార్స్ కూడా లాల్ దారిలో నడవాలని నిర్మాతలు రిక్వెస్ట్లు స్టార్ట్ చేశారు. పెద్ద సినిమా షూటింగ్ అంటే 80% రెమ్యునరేషన్స్ కు వెళ్లిపోతోంది. కేవలం 20% బడ్జెట్ తో మూవీని తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ ట్రెండ్ కి లాల్ బ్రేక్స్ వేశారు.